రైతు బంధు కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, మొత్తం దేశానికే రోల్ మోడల్గా నిలిచాయి. కేంద్ర ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలోని ప్రభుత్వం అనేకమైనటువంటి అద్భుత పథకాలు చేస్తూ ఉన్నది. ఒక మిషన్ భగీరథ, ఒక రైతు బంధు, ఒక మిషన్ కాకతీయ మీరు కూడా పాటించండి అని చెప్పి అనేక రాష్ట్రాలకు సూచించిన సంగతి కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని నేను భావిస్తూ ఉన్నాను. అయితే అటువంటి అద్భుతమైన తెలంగాణ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు తీర్చిదిద్దినటువంటి ఒక అభివృద్ధివంతమైనటువంటి తెలంగాణని ఈరోజు సంవత్సరన్నర కాలంలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమనానికి తీసుకుపోతా ఉన్నది. ఆనాడు తలసరి ఆదాయంలో నంబర్ వన్ స్థానంలో ఉన్న తెలంగాణని ఇవాళ 4వ స్థానానికి దిగజార్చినాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 3వ స్థానంలో జీఎస్డీపీ పెరుగుదలలో 3వ స్థానంలో ఉన్నటువంటి తెలంగాణని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థ పాలనతో 11వ స్థానానికి దిగజార్చినాడు. ఆయన చెప్పినటువంటి ఏ హామీ కూడా ప్రజలకు సంపూర్ణంగా ఇయ్యట్లేదు. రుణమాఫీ కాలేదు, రైతు బంధు వేస్తలేడు, తులం బంగారం మాట లేదు, బోనస్ 500 ఇస్తా అన్నాడు రైతులకు, అది లేదు. ఇవాళ రైతు బీమా ప్రీమియం కట్టకుండా ఎగ్గొట్టినాడు. ఇవాళ 4 నెలల నుంచి రైతు బీమా కూడా ఆగిపోయింది. ధాన్యం కొనుగోలు చేస్తలేరు. కుప్పలుగా రాసులుగా రోడ్ల మీద కల్లాల మీద ఉండిపోయినాయి. వర్షాలకు తడిసిపోయి అన్నదాత నష్టపోతా ఉన్నాడు. అయినా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు. ఇట్లా అనేక రకాలుగా 4000 పెన్షన్ ఇస్తా అన్నాడు, అది లేదు. 2500 ప్రతి మహిళకి ఇస్తా అన్నాడు, అది లేదు. ఆడపిల్లలు స్కూటీలు ఇస్తా అన్నాడు, అది లేదు. 5 లక్షల విద్యార్థి భరోసా కార్డు ఇస్తా అన్నాడు, అది లేదు. ఇట్లా ఏ నిరుద్యోగ భృతి 4000 ఇస్తా అన్నాడు, అది లేదు. ఇట్లా ఏ ఒక్క హామీని కూడా ఆయన సంపూర్ణంగా అమలు చేస్తలేడు. సరికదా తెలంగాణ పరువుని బజారుకి ఈడుస్తున్నాడు. ఇవాళ తెలంగాణ అప్పుల రాష్ట్రమైందని, తెలంగాణ రాష్ట్రంలో డబ్బులు లేవని ముఖ్యమంత్రిగా నేను ఢిల్లీకి పోతే నన్ను చెప్పులు ఎత్తుకపోయేటోడు ఈరోజు చూస్తున్నారని అడ్డగోలు మాటను మాట్లాడి ఇవాళ తెలంగాణ పరువును బజారుకి ఈడుస్తూ ఉన్నాడు. కేసీఆర్ తెలంగాణ ప్రతిష్టని దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా నిలబెడితే తీసుకపోతే ఇవాళ ఈ ముఖ్యమంత్రి తెలంగాణని పాతాళ లోకానికి దిగజారుస్తూ ఉన్నాడు. నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి సూచిస్తా ఉన్నా, మీరు కొత్త ఏం చేయక్కర్లేదు. కేసీఆర్ గారు నిలబెట్టిన స్థాయిని తెలంగాణకి ఆ స్థాయిని అట్లా ఉంచండి, స్థాయిని దిగజార్చకండి. ఎందరో మంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చిన తెలంగాణ ఇది. కేసీఆర్ చావు నోట్లో తలబెడితే వచ్చినటువంటి తెలంగాణ ఇది. ఆ స్ఫూర్తిగా తీసుకోండి. వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి, మేము ఇందుకోసమే ఆ తెలంగాణ రాష్ట్రం తీసుకువచ్చింది, ఈ ముఖ్యమంత్రి చేయిలో పెట్టడానికి ఈ తెలంగాణ అని చెప్పి బాధపడతా ఉన్నది. అమరుల ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, తెలివి తెచ్చుకోండి. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి ప్రజల మన్ననలు చూరగొనే ప్రయత్నం చేయండి. తెలంగాణ పరువును బజార్ కీడ్చొద్దు. తెలంగాణ కీర్తి ప్రతిష్టల్ని ఆత్మ బలిదానాల స్ఫూర్తిగా, ఆ యువకుల స్ఫూర్తిగా తీసుకురండి. ఈ అభివృద్ధిని కొనసాగించండి, కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధిని కొనసాగించండి అని చెప్పి ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. కేసీఆర్ గారు అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ నై తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు ఇవాళ రైతుల పాలిట శత్రువు అయిండు. కేసీఆర్ గారు తెలంగాణను స్వర్ణయుగంగా మారిస్తే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ దాన్ని రాతియుగంగా మార్చిండని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. రైతు బంధు ఇవ్వక, రైతు రుణమాఫీ చెయ్యక, రైతులకు బీమా ఇవ్వక, మా అక్క చెల్లెలకు తులం బంగారం ఇవ్వక, కళ్యాణ లక్ష్మి రాక, 24 గంటల కరెంటు లేక, వడ్లు కొనుగోలు చేయలేక, రైతులకు బోనస్ ఇవ్వలేక, దేవుళ్ళ మీద ఒట్లేసి ఈ రాష్ట్రాన్ని కుక్కలు ఇంపిన ఇస్తారుగా చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి నీకు దమ్ముంటే అందాల పోటీలు అందులో పాల్గొనడం కాదు, రోడ్ల మీద వడ్లను వెంటనే కొనుగోలు చేయాలా. ఇలా వర్షాకాలంలో వడ్డాయి, ఋతుపవనాలు ఆల్రెడీ తెలంగాణకు వచ్చేసినాయి.
రోజు వర్షాలు పడే పరిస్థితి వచ్చింది. రైతుల కొనుగోలు కేంద్రాలు లేక వడ్లు లేకలొచ్చి కలకలాని ఏడుస్తూ ఉన్నారు. రైతేడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు. రైతుల విత్తోను పెట్టుకున్నాడు గతంలో ఇప్పుడు మిగిలలేడు. కాబట్టి రైతుల గోసపుచ్చుకోకు. ఒకరోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభావ్ అంటారు. అట్లాంటి రైతుల యొక్క వడ్లను కొనుగోలు చెయ్యు, వెంటనే వారికి బోనస్ ఇవ్వు, వారికి రావాల్సిన పథకాలను ఇవ్వాల్సిందిగా ఈ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒకవేళ నువ్వు చేయకపోతే మాత్రం అదే రైతులు నేను బొంద పెడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి రాష్ట్ర ప్రజలకు, జిల్లా ప్రజలందరికీ కూడా మరి తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా మీడియా మిత్రులకు కూడా శుభాకాంక్షలు తెలియ